చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. లాగ్ అయితే ఏం లేదు, 3 hours మూవీ కానీ లాగ్ అయితే ఎక్కడ లేదు. బాగుంది. of emotion, in terms of visuals, in terms of world building. సినిమా అయితే చాలా బాగుంది, డెఫినెట్గా అందరు చూడొచ్చు. 1-2తో కంపేర్ చేస్తే ఇంకా చాలా డెవలప్డ్గా ఉంది. స్టోరీ బేసిక్ బట్ విజువల్స్ కోసం పోవాలి. మంచి విజువల్ వండర్ అయితే అచ్చా మూవీ. ఒక సినిమాతో రాజమౌళి ఆర్ఆర్ నుంచి ఇన్స్పైర్ అనిపిస్తుంది. హైలైట్స్ అంటే లాస్ట్ ఫైనల్ Of emotion, in terms of visuals, in terms of world building. 2 పైన కొంచెం నెగిటివ్ అనేది 2 పై నెగిటివ్ వచ్చింది. 3 ఆ నెగిటివ్ ఖచ్చితంగా. ఎందుకంటే 2లో మనకి ఫస్ట్ నుంచి చాలా స్లోగా పేసింగ్, చాలా స్లోగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ నుంచే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది పేసింగ్. సో ఇప్పుడు ఎలా ఉంది మొత్తం చాలా సూపర్గా ఉంది మూవీ. అంటే తెలుగులో చాలా ఎక్స్పెక్ట్, అంటే ఆల్మోస్ట్ ఒక 1 million ఇంట్రెస్ట్ ఉంది కదా. 1.4 million సార్. సెకండ్ పార్ట్ ఎలా తీసాడు అసలు సినిమా? సెకండ్ పార్ట్ కన్నా చాలా బాగుంది మూవీ. ఏంటి అంటే ఓవరాల్ మొత్తం ద హైలైట్స్ ఇస్ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఎమోషన్ బిట్వీన్ ద క్యారెక్టర్ ఈజ్ ద హైలైట్ పాయింట్. ఐ విల్ గివ్ వరల్డ్ బిల్డింగ్కి 15/10 అండ్ ఎమోషన్స్కి 9.5/10. లేదు ల్యాగ్ అని చెప్పను కానీ బట్ బిట్ లెట్ డౌన్, కొంచెం లెట్ డౌన్ అనిపిస్తుంది. బట్ లెట్ డౌన్ అనిపించిన లోపే హీ విల్ కమ్ అప్ విత్ గూస్ బంప్ సీన్. అవును, ఇంటర్వెల్లో ఇప్పుడే కదా, ఇంత ముందు కూడా ప్లే అయింది వారణాసి మూవీ టీజర్ PCXలో. ఏది అవతార్కి 4.5/5. బాగుంది. ఏంటంటే విజువల్ వండర్ చాలా బాగుంది. చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. లాగ్ అయితే ఏం లేదు, 3 hours మూవీ కానీ లాగ్ అయితే ఎక్కడ లేదు. బాగుంది. అవునవును, లాగ్ అయితే ఎక్కడ లేదు. బాగుంది మూవీ. బట్ అంటే జనరల్లీ ఇక్కడ ప్రమోషన్స్ ఉండవు, ఏముండవు. అట్లనే లేదు, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. మధ్యలో ఏదో వారణాసి టీజర్ ఏదో సంథింగ్ ప్లే వారణాసి టీజర్ ప్లే చేశారు, PCXలో చేశాను, చాలా బాగుంది. లుకింగ్ ఫర్ ద మూవీ. ఏంటంటే అవతార్ చూడాలనుకున్న వాళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ గురించి చూడాలి. ఇట్స్ విజువల్ వండర్ అంతే, చాలా బాగుంది. జామ్స్ కెమెరా కంపేర్ చేస్తే ఎట్లా? వే ఆఫ్ ద వాటర్తో కంపేర్ చేస్తే విజువల్లీ ఇంకా చాలా బాగుంది. నేనేం చెప్తా అంటే PCXలో చూడండి, దట్ వుడ్ బి థ్రిల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. 3D PCXలో చాలా బాగుంది. నార్మల్ సింగిల్ థియేటర్స్ ఐ వోంట్ ప్రిఫర్, PCX చూడండి. చలో అదా అచ్చా మూవీ. అచ్చా మూవీ. 1, 2 or 3 వాట్స్ యువర్ ప్రిఫరెన్స్? No, I think 2 was better. Yes. I think it's visual wonder or how's the visuals and Visuals are good, but film is too slow. ఇలా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి యాక్షన్ తీస్తుంటాయి అన్నమాట. Okay. ఒక సినిమాతో రాజమౌళి ఆర్ఆర్ నుంచి ఇన్స్పైర్ అనిపిస్తుంది. గన్లు పట్టుకొని మనకు అవసరం, మనకు కావాలి అంటాడన్నమాట హీరో. అది రాజమౌళి నుంచి ఇన్స్పైర్ అనిపించింది. సినిమా బాగుంది, కానీ నాకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే వాటర్ ప్రపంచంలో ఇలా ఫైర్ ప్రపంచం ఉంటుంది అనుకున్న. ఫైర్ అంటే అది లేకుండా సార్ సినిమా మంచిగా చూసిన 1, 2, 3 3 చూశాడు. సెకండ్ కంటే థర్డ్ మంచి అయింది. ఫస్ట్ థర్డ్ మంచి అయింది. సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే, ఇది బోరింగ్ లేదు. కానీ అదే సార్. మీరు 1, 2 చూసారా? 3 అలా 3 చూసాం. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే లాస్ట్ ఫైనల్ బాగుంటుంది. సరే 3 బాగుంటాయి, కాకపోతే లాస్ట్ అంటే కొద్దిగా ల్యాగ్ ఎక్కువ ఉంది అంతే. అంటే 3 hours 17 minutes ఉన్నట్టుంది. ఎక్కువ ల్యాగ్ ఉంది, కానీ బాగానే ఉంటుంది సార్, చూడాల్సి. దీంట్లో అంటే జనరల్లీ ఐటమ్ సాంగ్స్ కానీ సాంగ్స్ ఏముండవు. ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అవతార్ మీద? అవుతారంటే ఒక వేరేగా తీసారండి, యానిమేషన్ కానీ ఏది కానీ. ఎందుకంటే అంతవరకు ఏ ఫిలిం కానీ తీరేది సార్. రాజమౌళితో ప్రమోట్ చేయించడం ఎట్లా అనిపించింది సార్? చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన ఇండియన్ ఫిల్మ్స్ కూడా కొద్దిగా ముందుకెళ్తాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో బాగుంటుంది. క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బాగుంది. అలాగే 3 అలాగే సేమ్ ఒకేలా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. 1-2తో కంపేర్ చేస్తే ఇంకా చాలా డెవలప్డ్గా ఉంది. చాలా ఫైర్ అండ్ డాష్ అంటే ఇంకా ఫైర్. చాలా బాగుంది. It's basically ముందు 2 parts తీసుకొని ఎవ్రీథింగ్ దే యాడెడ్ అప్ అండ్ దే పుట్ ఇన్ టు దిస్ మూవీ. యూ బేసికలీ ఫీల్ లైక్ ఎ కిడ్ వాచింగ్ ఇట్. అంత హోప్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. స్టోరీ బేసిక్ బట్ విజువల్స్ కోసం పోవాలి. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఐ థింక్ స్కూల్ ఏజ్ అనుకుంటా. Yeah, 13 years ago, right? So almost school 8th, 9th అట్లా. మీరు కాలేజ్లో ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు అవతార్ 4 కూడా ఉంటుందా? కాన్ కామెంట్, స్పాయిలర్స్ చేయాలని లేదు. సో మీరు ఎలా అనిపించింది? అంటే కొంచెం స్లోగా ఉంది, బట్ మంచి హైలైట్ పాయింట్స్ గట్టిగా ఉన్నాయి. మంచి విజువల్ వండర్ అయితే. ఏంటి 3లో అంటే ఏం బిల్డ్ చేశాడు, ఏం చెప్దాం అనుకున్నాడు? అంటే సేమ్ ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది, బట్
ఎలా అంటే ఇంకా మనకి ఇంకా వాళ్ళు ఎంత బాగా వెళ్ళారు, ఇంకా డిఫరెంట్ ఫైర్ అండ్ డాష్ రిలేటెడ్గా ఫైర్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళని ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, సో ఎలా కంక్లూడ్ అవుతుంది అనేది దాని గురించి. విజువల్స్ అయితే ఇంకా వండర్, చాలా బాగున్నాయి. 1 and 2 చూసాను, దానికన్నా బాగుంది. ఇది స్లోగా స్టార్ట్ అవుతుంది బట్ చాలా వర్త్ వాచింగ్. సో ఏంటంటే ఓవరాల్ 3 గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ మస్ట్ వాచ్ ఇది అయితే మాత్రం అసలు మిస్ అవ్వకూడదు. అసలు మస్ట్ వాచ్ ఇది. అది కూడా థియేటర్లో చూడాలి, ఫోన్లోను వాటిలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఉండదు. దట్ రికమెండ్ 3D ఓన్లీ. ఏంటంటే ఏం చెప్దాం అనుకున్నాడు పార్ట్ 3లో? అంటే దాన్ని కంటిన్యూషన్ చేశాడు మొత్తం. పర్లేదు ఫైర్ అండ్ డాష్ అంటున్నారు కదా, అంటే ట్రిపుల్ నెక్స్ట్ పార్ట్ ఏమైనా ఉందా అని చూసాము, లేదు నెక్స్ట్ పార్ట్ ఏం చూపించలే. 3 వరకు ఇక్కడ ఎండ్ అవుతుంది సినిమా. ఏం లేవు, ఎండ్ కార్డ్స్ ఏం కనిపించలే. అంటే 1, 2లో కూడా ఎక్కడ చెప్పలేదు 3 ఉంటుంది చూపించాడు కదా లాస్ట్లో చిన్నది పార్ట్ అని, ఇక్కడ ఉందో లేదో మరి. సో 1, 2 మీద 3 బాగుందా ఆర్ ఎల్స్? ఫస్ట్దే బాగుంటుంది అన్నిటికన్నా, ఇది కంటిన్యూషన్ అలా ఫైర్ అండ్ డాష్ కంటిన్యూ అయింది. అది ఓకే, చాలా మంది 3Dలోనే చూడాలంటున్నారు. అలా ఏం లేదు, నాకు తెలిసి అంత అనిపిలా. బట్ కొత్త క్రియేచర్స్ కానీ కొత్తవి తీసుకొచ్చారు, పర్లా. సో ఎక్స్పీరియన్స్ పరంగా ఎలా ఉంది? ఓకే. అంటే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయింది కదా, అప్పటికి అలా లేదు. సెకండ్ పార్ట్ ఎంత ఎలా ఉందో అలానే ఉంది, సేమ్. నాకు ఎక్స్ట్రాగా కొత్తగా వచ్చినట్టు ఏం అనిపిలా. సేమ్ లొకేషన్లో ఉంది అని టాక్. ఎస్, దాని మీద ఏమంటారు? ఇట్స్ నాట్ గుడ్. నాట్ గుడ్. డైరెక్షన్ ఎట్లుంది? డైరెక్షన్ ఈస్ గుడ్ బట్ విజువల్స్ సో సేమ్ పిచ్ సెకండ్ అండ్ థర్డ్. నెక్స్ట్ పార్ట్కి ఏమైనా లీడ్ ఇచ్చారా? లీడ్ ఏమి ఇవ్వలేదు. ఓవరాల్ ఎలా ఉంది 3D? ఓవరాల్ 3D ఈజ్ బెటర్ బట్ విజువల్స్ ఆర్ సేమ్ సెకండ్ అండ్ 3 కంపారిజన్ ఈజ్ సేమ్. మూవీకి టికెట్ కాస్ట్ వర్త్ అనిపించిందా? వర్త్, బట్ విజువల్స్ ఆర్ 9 out of 10. ఇండియన్ మూవీస్తో కంపేర్ చేస్తే మూవీ ఎలా? Awesome. Indian movies is down comparison other countries movies. సో ఫైనల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? 6 out of 10. సినిమా అయితే చాలా బాగుంది, డెఫినెట్గా అందరు చూడొచ్చు. ఓకే. ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే 3 కదా, 1, 2 ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు కదా. సో వన్ యాక్చువల్గా పాండోరా వరల్డ్కి తీసుకెళ్ళింది. సెకండ్ నుంచి మనకి ఇంకా అలవాటైంది, వాటర్ వరల్డ్, ఫైర్ యాష్ ఇంకా చాలా బాగుంది. యా, దీంట్లో ఏంటి 3లో ఏం కొత్తగా చూపించారు? ఆ విలన్, లేడీ విలన్ ఉంది కదా, లేడీ విలన్ చాలా బాగుంది. ఓకే. ఓవరాల్ 3 ఎక్స్పీరియన్స్ అంటే బిఫోర్ ఇంటర్వెల్ ఉంది కదా, బిఫోర్ ఇంటర్వెల్ మంచిగా అనిపించింది. క్లైమాక్స్ కొంచెం ఓకే, డల్, బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. అంతే. వార్ సీన్స్ అన్ని చాలా బాగుంది. ఎమోషన్స్ ఎట్లున్నాయి? ఇంకొంచెం బాగుండొచ్చు, ఎమోషన్స్ ఇంకా టచ్ చేయొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ సో గుడ్. బట్ తెలుగులో రాజమౌళి గారు ప్రమోట్ చేసినట్టున్నారు కదా. అవునవునవును. హౌ ఇట్స్ అంటే ఎలా అనిపించింది? యా, ఇట్ వాస్ గుడ్. అంటే మన రాజమౌళి గారు పెద్ద జేమ్స్ కెరన్ వాళ్ళతో కమ్యూనికేట్ అయితే బెటర్ కదా. యా.